కర్తవ్య ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hours 40 minutes అన్నమాట. అండ్ ఇది ఏ ఓటీటీలో అవైలబుల్గా ఉంది అంటే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పవన్ మాలిక్ ఒక యువకుడు అనమాట. అదృశ్యమైన కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఆ కేసు వెనుక ఉన్న కుల వివక్ష, హానర్ కిల్లింగ్స్, అవినీతి మరియు ప్రభావాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తుల మీద నేరాలు బయటపడతాయి. విధి, కర్తవ్యం మరియు కుటుంబ బాధ్యతలను మధ్య హీరో ఎదుర్కొనే సంఘర్షణనే మూవీ ప్రధాన స్టోరీ అన్నమాట. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ నటన చాలా బాగుంది అని చెప్పవచ్చు. అండ్ మన గ్రామంలో మన విలేజ్లో జరిగే క్రైమ్ డ్రామా అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అక్కడ జరిగే సీన్స్ అయితే. అండ్ సామాజిక సమస్యలను సీరియస్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీలో ట్విస్టుల ముందే మనం గెస్ చేయగలం అన్నమాట. అండ్ దర్యాప్తు భాగం మరింత బలంగా ఉంటే బాగుండేమో అనిపించింది. కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యం అయితే ఇవ్వలేదు డైరెక్టర్ గారు. సో ఫైనల్గా చెప్పాలంటే కర్తవ్య ఒక సీరియస్ క్రైమ్ డ్రామా అనమాట. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఆశించిన వారికి కాకుండా సామాజిక అంశాలతో కూడిన వాస్తవిక స్టోరీలు ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఓటీటీలో చూడొచ్చా అంటే చూడొచ్చు. అండ్ కర్తవ్య విధి కోసం పోరాడే నిజాయితీ గల పోలీస్ స్టోరీ అన్నమాట ఇది. అండ్ సైఫ్ అలీ ఖాన్ నటన, యాక్టింగ్ అయితే మూవీకి ప్రధాన బలమనే చెప్పవచ్చు. అండ్ కొన్ని క్రైమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది డెఫినెట్గా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 అనమాట. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.